ఆర్బీఐ అకౌంట్లో ఉంది, సిఏజీ అకౌంట్లో ఉంది, మీరు సబ్మిట్ చేసిన బడ్జెట్ అకౌంట్లలో ఉంది. 2025-26 చూస్తే కాగ్ గణాంకాల ప్రకారము 67,283 కోట్లు. అవునా కాదా? నవంబర్ 4వ తేదీ 3,000 కోట్లు. అవునా కాదా? డిసెంబర్ మొన్న 2వ తేదీ 3,000 కోట్లు. అవునా కాదా? మొత్తం అంతా కలిసి 1,54,880 కోట్లు. నిజమా కాదా? ఇది కాక బడ్జెట్ బయట పౌర సరఫరాల సంస్థ సివిల్ సప్లైస్ 7,000 కోట్లు, మార్క్ఫెడ్ 18,700 కోట్లు, ఏపీఐఐసి 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఇంకొక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద 7,500 కోట్లు, ఏపీ ఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లు ఒక అప్పు, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి 5,473 కోట్లు, నాబార్డు ద్వారా డిస్కామ్స్కు 3,762 కోట్లు. ఈ 3 ఓన్లీ విద్యుత్ సంస్థలకు కలిసి 10,385 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? జలజీవన్ మిషన్ 10,000 కోట్లు. ఇవన్నీ కాక అమరావతి కోసము ప్రపంచ బ్యాంకు అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో వచ్చేసి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000 కోట్లు, మరి అదేవిధంగా ఎన్ఏబిఎఫ్ఐడి 7,500 కోట్లు, ఏపీపీఎస్సిఎల్ 1,500 కోట్లు, అంతా కలిసి 40,000 కోట్లు. మొత్తం కలిపితే 2,66,175 కోట్లు చేసిన మాట వాస్తవమా కాదా? మీరండి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మాతో పోలిక. ఏం పోలిక? దాన్ని పోలిక చేస్తే నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ 10 లక్షల కోట్లు అంటారు. ఇంత అన్యాయం అండి, ఎట్లా అనగలుగుతున్నారని? మీ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టిన లెక్కలు కాదా ఇవన్నీ? అంటే ఇవన్నీ దాపెట్టుకోవచ్చునా? మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీరేమైనా అప్పులు చేయొచ్చునా? ఎంత ఉన్నిందండి? మీరు ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే ఎంత ఉన్నింది? మేము దిగిపోయేటప్పటికి రాష్ట్ర అప్పు టోటల్గా 7,21,918 కోట్లు, అంటే 7,22,000 కోట్లు అనుకుందాం. మాకు మీరు దిగిపోయేటప్పటికి ఉన్న అప్పు 3,90,247, అంటే 3,90,250 కోట్లు అనుకుందాం. అంటే మీరు దిగిపోయేటప్పటికి అప్పు కూడా మేమే చేస్తామే. ఈ లెక్క ప్రకారము మా పీరియడ్లో చేసిన అప్పు ఎంత? 3,32,000 కోట్లు. 3,32,000 కోట్లు మేము 5 సంవత్సరాలు చేస్తే మీరు 2,66,000 కోట్లు ఒకటిన్నర సంవత్సరం చేసి మళ్ళీ మీరు మా అప్పుల గురించి చెప్తారు. అంటే 10 లక్షలు ఏంది అది? అంటే ఇప్పుడు మీరు చేసిన మేము ఎక్కేటప్పటికి మీరు దిగిపోయేటప్పటికి 3,90,250 కోట్లు అవి కూడా మేమే చేస్తామే 2019 ముందర. ఎట్లండి అది? ఇది కాక మీరు మామూలుగా ఒక పరిమితి ఉంటుంది, ఇంతే చేయాలి అప్పని. ఇంతే చేయాలి అప్పనేది 29,000 కోట్లు పరిమితి దాటి మీరు చేస్తే, అంటే 2014-19 అంతా కలిపితే 29,000 కోట్లు మీరు మీ పరిమితిని మించి దాటితే ఆ 29,000 కోట్లు మా దాంట్లో మైనస్ చేసిన మాట వాస్తవమా కాదా? అప్పులు ఏం అప్పులండి? ఇవన్నీ అప్పులు కాదా? అప్పుడు అబ్బా అసలు ఎంత ఆవేదన, ఎంత ప్రజలకైతే అసలు వాళ్ళందరికీ కూడా ఎంత ప్రతి ఒక్కరికి అసలు ఒక రకమైన దిగులు. శ్రీలంక అయిపోతుంది, కొలంబియా అయిపోతుంది. ఇదేమండి? ఇది శ్రీలంక కాదా? కొలంబియా కాదా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? అంత దిగులు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. ఏప్రిల్ 3, 2025లో 5,750 కోట్లు చేయలేదా మీరు అప్పు? మే 6, 2025లో 6,822,000 కోట్లు చేయలేదా మీరు? జూన్ 3 7,000 కోట్లు చేయలేదా? జూన్ 10 7,000 కోట్లు చేయలేదా? జూలై 15 3,600 కోట్లు చేయలేదా? మరి ఆగస్టు 5 5,000 కోట్లు చేయలేదా? సెప్టెంబర్ 2 5,000 కోట్లు చేయలేదా? సెప్టెంబర్ 30 2,000 కోట్లు చేయలేదా? అక్టోబర్ 7 1,900 కోట్లు చేయలేదా? నవంబర్ 4 3,000 కోట్లు చేయలేదా? మరి డిసెంబర్ 3,000 కోట్లు చేయలేదా? అంటే ఇవన్నీ మేము ఊహించుకుంటున్నామండి. ఎక్కడ పోయింది ఇప్పుడు ఆ దిగులు అందరికీ? పోయిన సంవత్సరం చూద్దాం. జూన్ 24 6,000 కోట్లు, జూలై 24 10,000 కోట్లు, ఆగస్టు 24 3,000 కోట్లు, సెప్టెంబర్ 24 4,000 కోట్లు, అక్టోబర్ 24 6,000 కోట్లు, నవంబర్ 24 6,000 కోట్లు, డిసెంబర్ 24 9,237 కోట్లు, ఫిబ్రవరి 7,000 కోట్లు. చివరకు కాగ్ ఏమని చెప్తుంది? కాగ్ ఏం చెప్పిందంటే ఈ మొత్తం భారతదేశం పైకి 2025-26 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది అప్పులలో 63,052 కోట్లు. అంటే ఇది కూడా మేమే రాస్తామే లెక్కలు. పోనీ మీరు అన్నట్లు అద్భుతంగా ఉంది ఆదాయం అంటారు కదా, ఇదే కాగిచ్చిన లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడి ఆదాయం చూస్తే ఎంత?
2023-24 మా చివరి సంవత్సరంలో 6 నెలలు చూసుకున్నట్లయితే 82,139 కోట్లు అయితే మీరు ఓన్లీ 74,237 అంతే వెనకాల పడిపోతున్నారు మీరు. మరి పరిపాలన సంపద సృష్టి మాత్రం మీరే చేస్తారు. ఇంకోటి కూడా చెప్తారు, ఏమని చెప్తారు మళ్ళా, మేము డబ్బులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మేము వాడుకున్నామంట. ఆహా, మీరేం చేస్తున్నారండి? పోలవరం డబ్బులే చూద్దాం. ఎవరైంది పోలవరం మాకు చాలా ప్రతిష్టాత్మకమైన ఇది కదా. పోలవరంలో మీకు యాక్చువల్గా మాకన్నా అడ్వాన్సులు రాలే, మీరు కూటమిలో భాగం కాబట్టి అడ్వాన్స్లో మొట్టమొదటిసారిగా అక్టోబర్ 9వ తేదీ 2024లో 2,348 కోట్లు ఇస్తే మీరు అకౌంట్లో వేయకుండా వేరే పర్పస్కు డబ్బులు వాడుకొని కేంద్ర జలవనరుల శాఖ 10 సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తే అప్పుడు ఫైనల్గా ఎప్పుడు మీరు అది జనవరిలో చిన్నగా దాంట్లో అకౌంట్లు వేసినారు. అదేవిధంగా మళ్ళా మార్చి 12వ తారీఖు 2,705 కోట్లు మీకు ఇస్తే దీంట్లో కేవలం 570 కోట్లు మాత్రము వాడి పోలవరాన్ని ఖర్చు పెట్టి మిగతాది మీరు సొంతానికి వాడుకొని ఈ రోజుటికి కూడా పోలవరము కేంద్రం మీకు ఇచ్చిన డబ్బుల్లో 1,107 కోట్లు మీరు వేరే విషయానికి వాడిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు కూడా మీరు అకౌంట్లో వేయలే. మరి మీరు ఎట్లా చెప్తున్నారండి మా గురించి? మేమన్నా పోలవరానికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఎప్పుడెప్పుడు ఇస్తుందా అనుకుంటుంటే మీరు అదృష్టవంతులు కూటమి కాబట్టి మీకు అడ్వాన్స్ వస్తుంది, మీరు మాకు చెప్తారు. ఇప్పుడు మేమంటే తప్పలేండి. ఇంగ్లీష్ పేపర్లు ఏమన్నారు? ఇంగ్లీష్ పేపర్ డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్, ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా, డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆన్ ఫిజికల్ ప్రూడెన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమంగ్స్ ద కంట్రీస్ మోస్ట్ అగ్రెసివ్ బోరోవర్స్ ఇన్ 2025 రిజర్వ్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ మీరు ఇచ్చిన గణాంకాల కంటే కూడా విపరీతంగా ఎక్కువ చేస్తున్నారు. ఇంగ్లీష్ పేపర్, ఇది కూడా ఇంగ్లీష్ పేపరు. 9,000 కోట్లు పర్ మంత్ అప్పు చేస్తున్నారు ఇంగ్లీష్ పేపర్. కానీ మీరు మాత్రం ఏం చెప్తారంటే మేము అప్పులు చేస్తాం. ఇదంతా కూడా నాకు అర్థమైనది ఏమంటే మీరు కేవలము ఒక స్ట్రాటజీ, అంటే రాష్ట్రం ఏదో చాలా అధోగతి పాలైపోయింది. నిజం చెప్పాలంటే విధ్వంసం కాదండి, మీది అసమర్థతతో కూడిన ధ్వంసం. మాది కరెక్ట్గానే ఉన్నింది. కోవిడ్ ఎదుర్కొన్నాం, భారతదేశంలోనే కోవిడ్ బాగా హ్యాండిల్ చేసిన రాష్ట్రాల్లో 1, 2 అని చెప్పి పేరు తెచ్చుకున్నాం, చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చినాం. మీది నిజం చెప్పాలంటే అసలు అసమర్థతతో కూడిన ధ్వంసం ఇది. ఒకటి ఎందుకు ధ్వంసం అని చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, అసలు మీరు జిఎస్డిపి స్థూల ఉత్పత్తులు ఏదేదో చెప్తారు, ఎందుకండి అన్ని ఫిగర్స్ థియరీ ఎందుకు? ప్రాక్టికల్స్గా చూద్దాం. ఇప్పుడు ఫీల్డ్లో ఏముంది? ఫీల్డ్లో సొంత జిల్లాలో మామిడి పంట వదిలేసిన మాట వాస్తవమా కాదా? రాయలసీమలో వేరుశెనగ ముఖ్యమైన పంట అయితే 14 లక్షల చిల్లర ఎకరాలు సాగులో ఉండాల్సినది ఈరోజు ఓన్లీ 5 లక్షలే ఉంది. వాస్తవమా కాదా? అదేవిధంగా పత్తి ఏదైతే 8,110 రూపాయలు అమ్మాల్సినది ఈరోజు 5 నుంచి 6,000 అమ్ముతుంది. వాస్తవమా కాదా? ఉల్లి పరిస్థితి ఏమి వదిలేసినారు అసలు? వాస్తవమా కాదా? అసలు అరటి అయితే కొనేవాళ్ళు లేక మొత్తము ఈవెన్ పంట తెంపేది కూడా గిట్టుబాటు కావడంలే. వాస్తవమా కాదా? మొక్కజొన్న 2,400 కనీస మద్దతు ధర ఉంటే ఎంఎస్పీ ఉంటే 1,600 రూపాయలకి ఈరోజు రోడ్డు మీద పోసుకొని అమ్ముతున్నారు. వాస్తవమా కాదా? అదేవిధంగా ఈ మోందా తుఫానుకు దెబ్బతినేది ఈరోజు 1,450 రూపాయలకే ప్యాడీ అమ్ముతుంది. వాస్తవమా కాదా? కంది చూస్తే 8,000 రూపాయలు ఉండాల్సిన కనీస మద్దతు ధర ఈరోజు కొత్త పంట అయితే 6,400కి అమ్ముతున్నారు, పాత పంట అయితే 6,000. ఇది కాక ఇప్పుడు త్వరలో కంది మళ్ళీ 1,00,000 టన్నులు దిగుబడి ఉంటుంది పంట వచ్చే నెల నుంచి. మీరు ఏం దానికి ప్రిపేర్ అయినారా లేదా? మీరండి ఎందుకు ఈ ఫిగర్స్ అన్ని? స్థూల ఉత్పత్తి, అగ్రికల్చర్ ఇంత పెరిగింది, అది ఇంత పెరిగింది, ఇది ఇంత తగ్గింది, ప్రాక్టికల్స్. నిజం చెప్పండి. పామాయిల్స్ సంగతి అండి, పామాయిల్ మీరు మొన్న అంటే కోకో పామాయిల్ ఇవన్నీ నేనే ఇంట్రడ్యూస్ చేసినాను. నిజం చెప్పాలంటే పామాయిల్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి ఒక నిర్ణయం తీసుకొని పాపం ఏ మాట కా మాట కనాలంటే ఆ రోజు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకొని ఆ గోదావరి జిల్లా వాళ్ళ తరఫున ఇస్తే 2014లో పామాయిల్ ధరలు ఎట్లున్నాయండి మీ టైంలో? 2014లో 7,370, 2015లో 6,125, 2016లో 7,513, 2017లో 7,800,